నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు నగర జీవనం అస్తవ్యస్తం అవుతుంది. గంట పాటు కురిసిన వానతోనే ప్రధాన రహదారులు చెరువుల్లా మారుతున్నాయి. డ్రైన్లు పనిచేయక నీరు రోడ్లపై నిలిచిపోతుంది. వాహనాలు నిలిచిపోతున్నాయి. కాలనీలు మునుగుతున్నాయి. ప్రజల భయంతో, అసహనంతో ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి. ఇది ఒక్కరోజు సమస్య కాదు. ఏటేటా వర్షాకాలంలో పునరావృతమవుతున్న బాధాకరమైన పరిస్థితి. ఈ వాస్తవాన్ని కళ్ళ ముందు పెట్టేందుకే హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేట్లు ఒక వినూత్న నిరసనకు దిగారు. 2025లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద నిరసనలో ఇదొకటి. ఇది సాధారణంగా రోడ్లపై జరిగే నినాదాల నిరసన కాదు. మైకులు, ప్లకార్డులు, సభలు లేవు. నీళ్లలోనే ప్రశ్నలు. మునిగిన రోడ్లపై పడవల్లో ప్రయాణిస్తూ జీహెచ్ఎంసీ పాలన వైఫల్యాన్ని ప్రజలకు, అధికారులకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం ఇది. వర్షం పడితే డ్రైన్లు మౌనంగా మారుతున్నాయి. స్టార్మ్ వాటర్ డ్రైన్లు మ్యాపుల్లో కనిపిస్తున్నాయి, కానీ నేల మీద మాత్రం కనిపించట్లేదు. కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించినట్లు ఫైళ్లలో ఉంటుంది, కానీ ఫీల్డ్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. డ్రైన్ల స్థానంలో చెత్త, కబ్జాలు, మట్టితో నిండిన కాలువలు దర్శనమిస్తున్నాయి. ఫలితంగా నీరు వెళ్లే దారి లేక ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రతి వర్షాకాలంలో ఒకే మాట చెప్తున్నారు: ఇది అనూహ్య వర్షం, అన్సీజనల్లో రెయిన్ అని సమర్థించుకుంటున్నారు. కానీ ప్రజల ప్రశ్న మాత్రం వేరేలా ఉంది. వర్షం అనూహ్యమైతే కావచ్చు, కానీ డ్రైన్ల శుభ్రత, నాలాలపై కబ్జాల తొలగింపు, ముందస్తు చర్యలు ఎందుకు కనిపించడం లేదన్నదే ప్రజల ఆగ్రహం. సమస్య ప్రకృతి కాదు, పాలనలో నిర్లక్ష్యమన్న భావన బలంగా వినిపిస్తుంది. ఇది నగర పాలనకు అద్దం పట్టిన చర్యగా వారు అభివర్ణిస్తున్నారు. రోడ్లు మునిగితే అది కేవలం ఒక నీటి సమస్య కాదని, పాలన మునిగినట్టేనని వారు స్పష్టంగా అంటున్నారు. హైదరాబాద్ ఒక స్మార్ట్ సిటీగా పేరుగాంచింది. ఫ్లైఓవర్లు, ఐటీ భవనాలు, మెట్రో రైళ్లు నగరానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. కానీ వర్షం పడగానే అదే నగరం స్విమ్మింగ్ సిటీగా మారిపోతుంది. అభివృద్ధి పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ మౌలిక వసతుల నిర్వహణపై దృష్టి కనిపించడం లేదు. నాలాలపై కబ్జాలు తొలగించలేదు. డ్రైన్లను సమయానికి శుభ్రం చేయలేదు. వర్షానికి ముందే అవసరమైన పనులు చేయలేదు. కానీ వాన పడగానే ప్రకటనలు, ప్రెస్ నోట్లు మాత్రం సిద్ధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: పన్నులు కట్టేది ప్రజలే, వర్షం వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే, మరి బాధ్యత ఎవరిది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజంగా పాలన చేస్తుందా, లేక వర్షం కోసం వేసి చూసే వ్యవస్థగా మారిందా అన్న సందేహం నగరమంతా వినిపిస్తుంది. ఇక బీజేపీ కార్పొరేట్ నిరసన ద్వారా ఇచ్చిన సందేశం చాలా స్పష్టం: ప్రజల సమస్యలను ఫైళ్లలో కాదు, ఫీల్డ్లో పరిష్కరించాలి. ఫ్లైఓవర్లు కాదు, ముందు డ్రైన్లు సరిచేయాలి. కొత్త ప్రాజెక్టుల కంటే ముందు నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి. అప్పుడే నగరం నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. చివరిగా చెప్పాలంటే, వర్షం ప్రకృతి ధర్మం, వరద మాత్రం పాలన వైఫల్య ఫలితం. పడవల్లో ప్రయాణించాల్సింది గోదావరిలో, గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై కాదు.